వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హీరోయిన్ సమంత గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్టార్ హీరోయిన్ గా ఎన్ని రోజులు అలరించిన శామ్ ఇప్పుడు నిర్మాతగా మారి సక్సెస్ల మీద సక్సెస్లు కొడుతోంది. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్స్ నుంచి ఇప్పటికే శుభం అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బ్యానర్ లో తనే మెయిన్ లీడ్ గా వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మా ఇంటి బంగారం. ఈ సినిమా గురించి చాలా రోజులు ఎలాంటి సౌండ్ లేదు. కానీ సడన్ గా సంక్రాంతి కానుకగా ఒక అప్డేట్ ని వదిలింది శామ్. ఆ పోస్టర్ లో శామ్ లుక్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అంతేకాదు ఈ సినిమా కథ, సంగీతం, నటీనటుల వివరాలు చూస్తే ఇది మరో బ్లాక్ బస్టర్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా ఈ కథ ఇచ్చింది ఎవరు? ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మా ఇంటి బంగారం నుంచి ఒక క్రేజీ అప్డేట్ ని శ్యామ్ షేర్ చేసుకుంది. సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఆమె సినిమా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. తేదీ గుర్తుపెట్టుకోండి, January 9. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూనే అదిరిపోయే కొత్త పోస్టర్ ని కూడా వదిలారు. అందులో సమంత లుక్ చాలా కొత్తగా ఉంది, మాస్ గా ఉంది. ఆ పోస్టర్ కి పెట్టిన క్యాప్షన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మీరు చూస్తూ ఉండండి, మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది. ఈ డైలాగ్ చూస్తుంటే సినిమాలో సమంత క్యారెక్టర్ ఎంత దగ్గరగా, ఎంత న్యాచురల్ గా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. January 9 యూట్యూబ్ లో రికార్డులు బద్దలవడం ఖాయం. ఈ సినిమాకి ఉన్న అతిపెద్ద బలం డైరెక్టర్ నందిని రెడ్డి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఓ బేబీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో, సమంతకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ హిట్ కాంబో రిపీట్ అవుతుంది. ఓ బేబీ తర్వాత శామ్ తో కలిసి నందిని రెడ్డి చేస్తున్న రెండో సినిమా ఇది. అయితే ఈసారి ఎంచుకున్న జానర్ కామెడీనో, ఫ్యామిలీ డ్రామానో కాదు. ఇదొక 1980 నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్. వింటేనే కిక్ వస్తుంది కదా. నందిని రెడ్డి ఇలాంటి క్రైమ్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడం, అందులో శామ్ 1980లో లుక్ లో కనిపించడం అంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్త మ్యాజిక్ జరగబోతుంది. ఈ సినిమాకి కథ అందించింది ఎవరో తెలుసా? ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ సమంత భర్త రాజ్ నిడమోరు. ఇది ఫ్యామిలీ మ్యాన్ కి పెద్ద సర్ప్రైజ్ పాయింట్. రాజ్ నిడమోరు లాంటి స్టార్ క్రియేటర్ కథ అందించారంటే అందులో సస్పెన్స్, థ్రిల్ ఏ రేంజ్ లో ఉంటాయో మనం ఊహించుకోవచ్చు. ఈ సినిమాకి సంగీతం అందిస్తోంది మ్యూజిక్ మాన్స్టర్ సంతోష్ నారాయణ్. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడితే థ్రిల్లర్ సినిమాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతాయి. దసరా, కల్కి సినిమాల్లో ఆయన మ్యూజిక్ మనం చూసాం. ఇప్పుడు శామ్ సినిమాకి ఆయన వర్క్ చేయడం పెద్ద ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమాలో మరొక కీ రోల్ గురించి కూడా లీక్ వచ్చింది. బాలీవుడ్ లో తన విలక్షణ నటనతో పేరు తెచ్చుకున్న గుల్షన్ దేవయ్య ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన విలన్ గా చేస్తున్నారా, లేక సమంతకి సపోర్టింగ్ రోల్ లా కనిపిస్తారా అనేది టీజర్ చూస్తే తెలుస్తుంది. మొత్తం చూస్తే సమంత నిర్మాతగా, హీరోయిన్ గా, నందిని రెడ్డి డైరెక్షన్ లో, రాజ్ నిడమోరు కథతో, సంతోష్ నారాయణన్ మ్యూజిక్ తో 1980s నాటి క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న మా ఇంటి బంగారం నిజంగానే బాక్స్ ఆఫీస్ దగ్గర బంగారం పండించేలా ఉంది. January 9 కోసం వెయిటింగ్. ఇక్కడ టీజర్ రాగానే మరో డీటెయిల్డ్ బ్రేక్ డౌన్ తో మీ ముందుకు వస్తాం. ఈ కాంబినేషన్ పై మీ అంచనాలు ఏంటి? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.